రాము నా ఫ్రెండే. హ్మ్. ఇంతకుముందుకి సర్పంచ్ చేసిండు. హ్మ్. 9 ఓట్లతోటి ఓడిపోయిండు. హ్మ్. ఇప్పుడు మళ్ళా ఊరు మొత్తం ప్రజలు హ్మ్. రామే కావాలని కోరుతున్నారు. హ్మ్. అందుగురించే మళ్ళా ఇప్పుడు నిలబడ్డాడు. ఇంతకుముందుకు గూడా ఊళ్ళో ఏమన్నా ప్రాబ్లమ్ ఉన్నా గానీ ముందుండి చేసిండు. హ్మ్. ఎవలన్నా చనిపోయినా చేసినా ఆదుకున్నాడు పోయి అందరి ఇళ్ళలకు. మొన్న దసరా రోజు నూనె డబ్బాలు ఇంటింటికి నూనె డబ్బాలు, 2 కిలోల పిండి అందరికి పంచిండు. ఎవలన్నా పేదోళ్ళొచ్చి అయ్యా మాకింత ఏమన్నా ఇయ్య అంటే డబ్బులు గిట్ల ఇస్తాడు. మంచి వ్యక్తి. హ్మ్. హ్మ్. రాము మంచి వ్యక్తి. ఆయన ఇప్పుడు ఊళ్ళో ఉన్నోళ్ళే గెలిపించుకోవాలని చూస్తుర్రు. బయట వాళ్ళు గిట్ల ఏస్తుర్రు. వాళ్ళకేమి అంత లేదు. రామ్‌కేస్ ఫుల్ సపోర్ట్ ఉంది. హ్మ్. మా ఫ్రెండే గెలుస్తాడు. నాకు చాలా నమ్మకం ఉంది. హ్మ్. ఆయన ఏమేం చేస్తాడో అన్నీ నాకు తెలుసు. అన్నీ నాకు చెప్పిండు. హ్మ్. కంపల్సరీ చేస్తాడు. హ్మ్. ఆయన గెలిస్తే ఎట్లుంటది మీ ఊరు? మీ కొండాపూర్ కళనే వేరుంటది. ఆయన హ్మ్. గెలిస్తే లైటింగ్ గానీ, హ్మ్. ఏమన్నా వాటర్ ప్రాబ్లమ్ గానీ, హ్మ్. మొన్న ఇక్కడ అర్జెన్సీలలకు వాటర్ పోకుంటే మొత్తం ఆయన జేసీబీ ఉన్నది. ఆయన జేసీబీ తోటే మొత్తం కాలువ తీపిచ్చి హ్మ్. తీపిచ్చి పైప్ లైన్ ఏపిచ్చిండు. ఇప్పుడు వాళ్ళు గూడా ఫుల్ అర్జెన్సీ వాళ్ళు గూడా ఫుల్ సపోర్ట్ చేస్తుర్రు మావోనికి. మహిళా మండలం గూడా కట్టిపిస్తుండు. హ్మ్. మహిళా భవన్ ఇప్పుడు ఈ పేద ఇల్లు ఇందిరమ్మ ఇండ్లు గూడా హ్మ్. చాలా మందికి శాంక్షన్ చేసిండు మా ఊరే. హ్మ్. ఇప్పుడు మా ఊరే కొండాపూర్ ఇందిరమ్మ ఇండ్లు 10 మందికొచ్చింది. మా సొంత అల్లునికి గూడా వచ్చింది. హ్మ్. రామే ఇప్పుడు దగ్గరుండి నడిపిస్తుంది. ఓకే. కొండాపూర్ గ్రామ ప్రజలకు ముందుగా కొండాపూర్ గ్రామ ప్రజలందుకు అందరికీ నా యొక్క మనవి ఏమంటున్నంటే పోయినసారి లాస్ట్ టైమే నేను ఓడిపోయినాను. కొద్ది ఓట్లతో ఓడిపోయినాను. ఇప్పుడు మీ ముందుకొచ్చి మళ్ళీ ఇది ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నాను. దయచేసి కొండాపూర్ ప్రజలందరూ పేరు పేరున నా యొక్క మనవి నాకు ఈసారి ఓట్లేసి నన్ను ముందుకు నడిపేయగలని కోరుతున్నాను. గెలిపించగలని కోరుతున్నాను. నేను ఇక ముందు కూడా ఏ పదవిలో లేకున్నా కానీ నేను ఎన్నో పనులు చేశాను. ఎవరికి ఏ సహాయం కావాలన్నా చేశాను. ఏ ఆపద వచ్చినా ఏదైనా సరే కానీ ఇక ముందు ఏ పదవి లేకున్నా నేనున్నా. ఈ పదవి ఉన్నా కానీ ఇంతకు ముందుకు ఎట్లా ఉన్నానో అట్లే ఉంటా. ఈ కొండాపూర్ ప్రజలకు ఏ సమస్య వచ్చినా ముందుండి నడిపిస్తానని నేను కోరుతున్నాను. దయచేసి అందరూ నాకు ఓటేసి గెలిపించగలని కోరుతున్నాను.